వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లి సర్వజన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి పట్టణం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వైద్య సేవల గురించి రోగులతో చర్చించిన ఎమ్మెల్యే. డాక్టర్ల సిబ్బంది డిప్యూటేషన్ బదిలీలు చేసుకుని వెళ్లడం విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకపోవడంతో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్తో మాట్లాడి వెంటనే డాక్టర్లను నియమించే చర్యలు, మందుల కొరత లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కాకపోతే ఇప్పుడు గైనిక్లో వచ్చి ఇద్దరే ఉన్నారన్న. గైనిక్ కావాల్సింది 360 డెలివరీల నుంచి 400 డెలివరీలు పర్ మంత్ అవుతాయి. ఇద్దరు డాక్టర్లతో సిస్టమ్ ఎట్లా నడుస్తుందన్న, దీని ప్రాబ్లం. రైట్ అండి. ఇప్పుడు ఆల్టర్నేట్ మనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కొద్దిగా. అవునా, ఎంత నీడ్ ఉంది మీకు నేను ఇప్పుడే మీ పిఏ ద్వారా పుటప్ చేస్తానన్నా, దయచేసి ఎట్లా చూడండి అన్న. థ్యాంక్ యూ అన్న. చేసిన తర్వాత హాస్పిటల్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. శానిటేషన్ అంత మాత్రమే ఉంది. ఇదే విధంగా ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఈ పీపీపీ మోడల్లో ఏదో కొంచెం చేంజెస్ ఉన్నందువల్ల హెచ్ఓడీస్ అందరికీ రీబ్యాక్ చేసుకున్నారు. హెచ్ఓడీస్ రీబ్యాక్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ డాక్టర్స్ మాత్రం ఇచ్చే అవసరం ఉంది. అది సరిగ్గా కోఆర్డినేషన్ లేక ఇవ్వడం లేదు. అదే కాకుండా మందులు కూడా కొంచెం 30 లక్షల వరకు ప్రతి నెల ఇచ్చేది. ఇది లాస్ట్ ఏప్రిల్లో ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే అది దాదాపు 8 లక్షలు చేశారు. అది జరగదు. అది ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో మాట్లాడి 30 లక్షల రూపాయల మందులు అవసరం ఉంది. ఆ మందులు తెప్పించి సకాలంలో ప్రజలకు ఇచ్చే పరిస్థితి చూస్తాము. మంత్రి గారికి ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఓవర్ ఫోన్. మంత్రి గారు చాలా సానుకూలంగా, చాలా మంచిగా దానికి ఇది చేస్తూ తప్పకుండా స్పందిస్తూ తప్పకుండా ఎంతమంది నీడ్ ఉన్నారో అంతమందికి నేను ఇస్తానని చెప్పినారు. తప్పకుండా మంత్రి గారు కూడా ఈ 25వ తేదీ లేదంటే 5వ తేదీ లోపల నేను వస్తాను షాజన్, మనం కూర్చొని మాట్లాడదామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఇస్తున్నాము తెలిపిస్తాం. ఎక్కడ కూడా కానీ మదనపల్లి జిల్లా హాస్పిటల్ ఇది 12 లక్షల మందికి సర్వ్ చేస్తున్న హాస్పిటల్. ఇది పూర్తి స్థాయిగా ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఈ హాస్పిటల్ సర్వీసెస్ అవసరం ఉంది. అదే బాధ్యతతో దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా అప్గ్రేడ్ చేసి హాస్పిటల్కి డెవలప్ చేసి వెంటిలేటర్స్ తీసుకుని కార్డియోలో అన్ని విధాలుగా దీనికి డెవలప్ చేస్తామని చెప్పి సమితి